తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటలను చూసి బతికితే ఇంత ప్రేమగా ఇంత అన్యోన్యంగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి ఆదర్శ జంటల్లో రామ్ చరణ్ ఉపాసన జంట ఒకటి. వీరి పెళ్లి అయ్యి 11 సంవత్సరాలైనా కూడా సంతాన విషయంలో ఈ జంట తీసుకున్న ఏకాభిప్రాయం కోట్లాది మందికి ఆదర్శం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్లే పెళ్లి చేసుకొని 2 ఏళ్లు దాటి సంతానం కలగకపోతే ఏదో లోపం ఉంది అన్నట్లుగా తక్కువ భావంతో చూస్తారు. భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడతాయి, విడిపోతారు కూడా. ఇది సర్వసాధారణంగా మన కళ్ళ ముందు సమాజంలో జరుగుతున్న సంఘటనలు. కానీ అన్ని సంవత్సరాలు సంతానం లేకపోయినా నలుగురు 4 విధాలుగా అనుకుంటున్నా కూడా లెక్క చేయకుండా అన్నింటినీ ఎదుర్కొన్నారు రామ్ చరణ్, ఉపాసన. ఇటీవలే ఈ జంటకి క్లింకార అనే పాప కూడా జన్మించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ పాపని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు రామ్ చరణ్, ఉపాసన జంట. అన్ని విషయాల్లో అర్థం చేసుకుంటూ సంసారం జీవితాన్ని కొనసాగిస్తున్న ఈ జంట డబ్బు విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటారట. ఒకరి డబ్బు కోసం ఒకరు ఎదురు చూడరు. ఏదైనా చారిటీ చేయాలన్నా, ఏదైనా కొనుక్కోవాలి అన్నా ఎవరి డబ్బులను వాళ్ళే ఉపయోగించుకుంటారట. విశేషం ఏంటంటే ఇప్పటి వరకు రామ్ చరణ్ తన భార్య ఉపాసన అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి అనేది చూడలేదట. ఇదే ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం. ప్రతి సందర్భంలోనూ ఒకే మాట ఒకే బాటలాగా జీవిత పయనం చేసిన ఈ జంట డబ్బు విషయంలో ఎందుకు అంత ఖచ్చితంగా ఉన్నారు అనేది అర్థం కాని ప్రశ్న. రామ్ చరణ్ పాన్ బాల్ స్టార్. ఆయన రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకి 100 కోట్ల రూపాయలు పైగానే ఉంటుంది. ఇక ఉపాసన అపోలో హాస్పిటల్స్కి చైర్మన్. ఈమె నెల ఆదాయం కూడా 100 కోట్లలోనూ ఉంటుంది. ఇద్దరికి కావాల్సినంత డబ్బులు అందుతున్నప్పుడు ఒకరి డబ్బులతో ఒకరికి ఏమి సంబంధం ఉంటుంది అనేది అభిమానుల పాయింట్. వాళ్ళ పాయింట్లో కూడా కొంత నిజం ఉంది కదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్గా పేరు తెచ్చుకొని మెగా ఫ్యామిలీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తన సతీమణి ఉపాసన కొడుదెల పుట్టినరోజు సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ వీడియో రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. దాంతోపాటు ఆ రోజుతో తమ కూతురు క్లింకారా పుట్టి నెల రోజులు పూర్తి చేసుకుందని తెలిపారు. ఆ 11 ఏళ్ల తమ వైవాహిక జీవితంలో ఉపాసన ఎన్నో త్యాగాలు చేసిందంటూ రామ్ చరణ్ తన భార్య గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు. తమ ప్రేమకు గుర్తుగా జన్మించిన క్లింకారా తమ జీవితంలోకి వచ్చిన సమయంలో తమ కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అయ్యారు, ఎలాంటి వాతావరణం నెలకొందన్న విషయాలు కూడా రామ్ చరణ్ ఆ వీడియోలో చూపించారు. పెళ్ళయ్యి 11 ఏళ్ళైనా వారికి పిల్లలు లేరన్న విషయంపై స్పందించిన రామ్ చరణ్, అలా అందరూ అంటుంటే తాము ఎంతో ఒత్తిడికి లోనయ్యామని, ఏదైనా సరే సరైన సమయంలో జరుగుతుందని తాను నమ్ముతానని చెప్పారు. అలా సరైన సమయంలోనే క్లింకారా తమ జీవితాల్లోకి వచ్చిందని, పాపను పట్టుకున్న ఆ క్షణం చాలా సంతోషంగా అనిపించిందంటూ తండ్రిగా రామ్ చరణ్ తన ఆనందాన్ని మాటలో చెప్పుకొచ్చారు. క్లింకారా పుట్టే సమయంలో మా అందరిలోనూ తెలియని టెన్షన్. అంతా మంచి జరగాలని మేమంతా ప్రార్థిస్తున్నాం. అందుకు తగినట్టే అన్నీ అనుకూలంగా మారి సరైన సమయానికి పాప ఈ లోకంలోకి అడుగుపెట్టిందని భావిస్తున్నాను. పాప పుట్టిన ఆ క్షణం మనసుకి ఆహ్లాదంగా చాలా సంతోషంగా అనిపించింది. పాప పుట్టడానికి పట్టిన 9 నెలల సమయం, అప్పుడు జరిగిన ప్రాసెస్ అంతా తలుచుకొని హ్యాపీగా ఫీల్ అయ్యాం అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. అంతేకాదు తమ పాపను చెంచుల పాపగా పెంచుతామని తెలిపారు. చెంచులను ఇంటికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు కూడా చేయించారు. ఇదే విషయంపై రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా దాని భావాలని పంచుకున్నారు. మా పాప ద్రావిడ సంస్కృతిలో భాగం కావాలని నేను కోరుకున్నాను. ఆమె పేరుకి ముందు వెనుక ఎలాంటి ట్యాగులను ఇవ్వొద్దని కోరింది. అలాంటి వాటిని వేరే స్వయంగా సంపాదించుకోవాలని నా అభిప్రాయం. పిల్లల పెంపకంలో ఇవెంతో ముఖ్యమైనవి. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. మనం అందరితో కలిసి సంతోషంగా ఉన్న సమయానికి విలువ ఇవ్వాలని నేను భావిస్తున్నాను అన్నట్టు ఉపాసన పేర్కొంది. ఇక ఈ మోస్ట్ మెమరబుల్ వీడియోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులతో పాటు మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ కొణిదలతో పాటు ఉపాసన తల్లిదండ్రులు శోభా కామినేని, అనిల్ కామినేని, ఇంకా మరికొందరు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అందరిలోనూ ఆ ఎగ్జైట్మెంట్, ఆనందం ఉండటాన్ని కూడా మనం వీడియోలో గమనించవచ్చు. క్లింకారా పుట్టిన తర్వాత అభిమానులు, కుటుంబ సభ్యులు పండుగ చేసుకున్నారు. వాటన్నింటినీ క్లిప్పింగ్ రూపంలో చాలా అందంగా చూపించారు. క్లింకారా ఆగమనానికి సంబంధించిన హృదయానికి హత్తుకుని ఈ అందమైన యానివర్సరీ వీడియోను టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ జోసెఫ్ ప్రతనిక్ డైరెక్ట్ చేసి నిర్మించారు. క్లింకారా రాకతో పాటు ఆ తర్వాత వారి మధ్య చోటు చేసుకున్న సన్నివేశాలు, ఆ మధురమైన క్షణాలను, పాపకు పేరు పెట్టే అన్ని దృశ్యాలన్నీ కూడా అందులో ఉన్నాయి. యాదృచ్ఛికంగానే జరిగినప్పటికీ తమ పాప పుట్టి నెల రోజులు కావడం, అదే రోజు ఉపాసన పుట్టినరోజు కావడం, ఆ రోజే రామ్ చరణ్ వీడియో రిలీజ్ చేయడం మెగా ఫ్యామిలీలో ఆనందాన్ని మరింత తీసుకొచ్చినట్లు అయింది. ఆద్యంతం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తున్న ఈ వీడియో కూడా నెటిజన్లకు, ఫ్యాన్స్కి ఆనందం కలిగించింది. ఇక 2023 జూన్ 20న ఉపాసన హైదరాబాద్ అపోలోలో ప్రసవించారు.
పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇక క్లింకార కడుపులో పడ్డప్పటి నుంచి మెగా ఫ్యామిలీలో అన్ని శుభాలే. వాల్తేరు వీరయ్యతో చిరంజీవి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. రామ్ చరణ్ అమెరికా వేదికగా అనేక గౌరవాలు అందుకున్నారు. RRR మూవీతో రామ్ చరణ్ ఫేమ్ గ్లోబల్ స్థాయికి చేరుకుంది. ఆస్కార్ వేడుకలో పాల్గొనే ఛాన్స్ కూడా తగ్గించుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే క్లింకారా వచ్చాక మెగా ఫ్యామిలీలో సంతోషం రెట్టింపు అయింది. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం ఓ విషయంలో నిరాశ చెందుతున్నారు. రామ్ చరణ్కి ఎట్టకేలకు పిల్లలు పుట్టారని సంతోషం వ్యక్తం చేస్తూనే అబ్బాయి పుడితే బాగుండేదని కొందరు అంటున్నారు. చిరంజీవి నట వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లే వారసుడు కావాలని వారు అంటున్నారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చిరంజీవి పరిశ్రమకు వచ్చి చరిత్ర సృష్టించాడు. ఆయన లెగసీని కొడుకు చరణ్ ముందు తీసుకువెళ్తున్నాడు. ఈ క్రమంలో రామ్ చరణ్కి కూడా ఓ కుమారుడు ఉంటే నట వారసత్వానికి ఎలాంటి డోకా ఉండదు అంటున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ ఉపాసన త్వరలో సెకండ్ చైల్డ్ని ప్లాన్ చేస్తున్నారట. అబ్బాయి కోసం మరోసారి తల్లిదండ్రులు కానున్నారట. అయితే కనీసం 7 ఏడాది సమయం తీసుకునే అవకాశం ఉంది. క్లింకారా వయసు ఇంకా 6 నెలలు మాత్రమే. క్లింకారాకు 2-3 ఏళ్లు ప్రాయం వచ్చే వరకు సెకండ్ చైల్డ్ ఆలోచన చేయకపోవచ్చనే మరో వాదన కూడా ఉంది. ఈ విషయాలపై రానున్న రోజుల్లో పూర్తి క్లారిటీ అయితే రానుంది. ఇక రామ్ చరణ్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే దర్శకుడు శంకర్తో గేమ్ చేంజర్ అనే మూవీ చేస్తున్నాడు. చరణ్కి జంటగా కియారా అద్వానీ నటిస్తుండగా ఈ మూవీ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ ఉపెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఈ 2 సినిమాలతో రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరగడం ఖాయంగా చెప్పుకొస్తున్నారు నెటిజన్స్.